తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరణాలు కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖలో కరోనా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందారు. అటు విశాఖ కేజీహెచ్లో కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతి చెందింది. మృతులకు కరోనా లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య కారణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరణాలు కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖలో కరోనా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ఇటు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఉస్మానియా ఆసుపత్రిలో ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది కదా, కరోనా లక్షణాలతో ఏంటి అప్డేట్స్? వైద్యులు ఏం చెప్పారు? ఎస్ నవీన్, కరోనాకు సంబంధించి ఒక వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో మృతి చెందాడని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు. అయితే కరోనా వల్లే కాదు, అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి కూడా ఉంది. సో అడ్మిట్ అవ్వడానికి వచ్చాడు. తను పూర్తిగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. సో తనకి అడ్మిట్ చేసుకునే ముందు రెగ్యులర్గా జరిగే దాంట్లో భాగంగా టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్గా వచ్చింది. సో ఊపిరితిత్తులో కూడా పూర్తిగా నిమ్ము ఉండటం, మొత్తం బ్లాక్ అవ్వడంతో దానివల్ల చనిపోయాడు. సో కరోనా పాజిటివ్గా ఉండటంతో కరోనా మరణం అని చెప్పేసి చెప్పిన వార్తలు నిజం లేదు. కరోనా పాజిటివ్గా నిర్ధారించాము, కానీ తను చనిపోయింది మాత్రం వేరే మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరోనా కేసులు మాత్రం చాప కింద నీరులాగా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 2 వారాల కింద 1-2 కేసులతో నమోదైనటువంటి కేసులు చూసుకుంటే ప్రస్తుతం 60కి పైగా కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా ఇంకా 1000కి పైగా టెస్టులు కూడా రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది. రోజుకి 4000 టెస్టులు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే ఒక్కొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి నుంచి 4-5 కూడా ఒకే కుటుంబ సభ్యుల్లో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో కేసుల సంఖ్య పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 2-3 వారాల్లో ఈ కేసుల సంఖ్య దాదాపుగా 100లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరిస్తున్నారు. మనకి మార్చి వరకు ఈ సంఖ్య పీక్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మన సెకండ్ వేవ్లో, ఫస్ట్ వేవ్లో చూసుకున్నట్లయితే కేసులు స్టార్ట్ అయిన తర్వాత 2-3 నెలల్లోనే కేసుల సంఖ్య మనం పీక్ వెళ్ళడం చూసాము. సో ప్రస్తుతం ప్రభుత్వం మాస్కులు పెట్టుకోవాలని చెప్పేసి ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్త మార్గదర్శకాలు పాటించాలని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా ప్రస్తుతం అలాంటి మార్గదర్శకాలు కావచ్చు, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించట్లేదు. కాబట్టి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చి కల్లా కేసుల సంఖ్య పీక్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. నిన్న మొన్న చూసుకున్నట్లయితే వైద్య అధికారులు కూడా ఒక చిన్న హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా చర్యలు తీసుకున్నారు. సో తొలి కరోనా మరణం కాదు, జనరల్గా చూసుకున్నట్లయితే కరోనాకు సంబంధించి వివిధ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, వివిధ సర్జరీస్ మీద చివరి మూమెంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కావచ్చు మ్యాండేటరీగా ఆ సర్జరీస్ చేసేటప్పుడు కరోనా టెస్టులు చేస్తూ ఉన్నారు. సో సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. సో జనరల్గా కరోనా పాజిటివ్ వస్తూ ఉంది. కరోనా వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళందరికీ తగ్గిన తర్వాతే ఈ వైద్య ఆపరేషన్స్కి సంబంధించినటువంటి సర్జరీస్ అన్ని కూడా చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అయితే నిన్న ఉస్మానియా హాస్పిటల్కి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా ఊపిరితిత్తుల సంబంధిత బాధతోనే వచ్చాడు. సో మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల తను చనిపోయాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవేళ మనం గతంలో చూసాము 1-2 మరణాల దగ్గర నుంచి 100 మరణాలు వచ్చినప్పుడు కూడా కరోనా పాజిటివ్ వల్ల చనిపోయినప్పుడు కూడా కరోనా పాజిటివ్ కాదు అని చెప్పేసి మనకి మెడికల్ బులెటిన్లో కూడా వైద్యులు చెప్పారు. వివిధ రీజన్స్తో చనిపోతున్నారు, కరోనా వల్ల కాదు అని చెప్పేసి కూడా మనం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. సో కరోనా వల్లే అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వివిధ రీజన్స్ కూడా మనకి వైద్యులు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. సో ప్రస్తుతం కూడా వైద్యులు అదే పని చేస్తూ ఉన్నారు. అధికారికంగా కరోనా వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వివిధ రీజన్స్ వల్ల చనిపోయారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ బులెటిన్ కూడా మొన్నటి నుంచి కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న సాటర్డే రోజు మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు, మండే చూసుకున్నట్లయితే మెడికల్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. అవసరం లేదు, చిన్న కేసులే కదా అని చెప్పేసి కూడా పక్కా తప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వైద్య అంటే డిఎంఏ కావచ్చు, డిహెచ్ కావచ్చు, వీళ్ళందరూ అధికారులు కూడా వైద్య అధికారులు కూడా మారడం ఇంకా సెట్ అవ్వడంతో బులెటిన్ రిలీజ్ చేయలేదు. కొంత మరొక 2-3 రోజుల్లో దాన్ని ఒక కొత్త ఫార్మాట్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేసుల సంఖ్య గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ బులెటిన్లో మాత్రం చాలా ఇంకా 55 కేసులు 65 కేసులు మాత్రమే చూపిస్తారు. రికవరీలు కూడా 1-2 రికవరీ అవుతున్నారని చెప్పేసి కూడా చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం
కేసుల సంఖ్య కొంత అధికంగానే ఉంది చూపించి ప్రభుత్వం ఏదైతే బులెటిన్ రిలీజ్ చేస్తుందో దానికి డబుల్ ట్రిపుల్ కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు. ఒక పక్క కరోనా కేసులే కాదు, సీజనల్ వ్యాధుల్లో కూడా జలుబు, దగ్గు, ఇలా జ్వరాలతో కూడా వివిధ హాస్పిటల్స్కి రోగులు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా టెస్టుల సంఖ్య పెంచాలి. ఒక 2-3 రోజులు బాధపడితే మాత్రం ఆ రోగులందరూ కూడా వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. వచ్చే వారం నుంచి రోజుకు 4000 టెస్టుల పైగా టెస్టులు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గ్రౌండ్ లెవెల్లో మాత్రం మరికొంతకాలం సర్జరీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేసుల సంఖ్య మాత్రం ఒక 2-3 నెలల్లో ఇంకా పీక్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు, పిల్లలు, సో బాలింతలు అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వివిధ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన లక్షణాలు కూడా మనకి గతంలో తెలుసు కాబట్టి దాని తగ్గ లక్షణాలు ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే సూచిస్తున్నటువంటి